బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్ను మూశారు. ఈరోజు తుది శ్వాస విడిచారు ఆయన. మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు రాజగోపాల్ మృతికి సంతాపం తెలిపారు. హీరో చిరంజీవి రవితేజ ఇంటికి ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు వెళ్ళడం జరుగుతోంది. ఆయనను పరామర్శించడం జరుగుతోంది. ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతోంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ పర్సనాలిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేయడం జరుగుతోంది. బిఏ రాజు టీం కూడా ఆయన మృతికి సంతాపం తెలిపింది. ఐఎమ్ డీప్లీ సాడెన్డ్ టు హియర్ అబౌట్ ద పాసింగ్ ఆఫ్ రవితేజాస్ ఫాదర్ రాజగోపాల్ రాజు గారు. I last met him on the sets of Valter Veeraya. In this difficult time, I extend my heartfelt condolences to his family. I pray for his soul to rest in peace అంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. రవితేజ తండ్రి మృతికి వాళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది. వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతోంది. ఇటు రాజగోపాల్ రాజు కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారని ఆయన కుటుంబం చెప్పుకొచ్చింది. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. ఆయనకు 3 కొడుకులు. అందులో రవితేజ పెద్ద కుమారుడు, రెండో అబ్బాయి భరత్. 2017లో కారు ప్రమాదంలో ఆయన మరణించారు. మరో కుమారుడు రఘు, ఆయన కూడా ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటించారు. ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు రాజగోపాల్ రాజు. ఆ తర్వాత ఫార్మసిస్ట్గా ఆయన విధులు నిర్వర్తించడం జరిగింది. సో ఉద్యోగరీత్యా అటు ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళిన సందర్భం, నార్త్లో కూడా ఆయన ఎక్కువ రోజులే ఉన్నారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎప్పుడైతే రవితేజ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు, ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు జైపూర్, ఢిల్లీ, ముంబైలలో ఉన్నారు. రాజగోపాల్ రాజు మృతిపై సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు రవితేజ ఇంటికి చేరుకుంటున్నారు. తన కొడుకుతో కలిసి సెట్స్లో కూడా వచ్చేవాళ్ళంటూ కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేవాడు చాలామంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు ఒక్కొక్కరిగా గుర్తు చేసుకుంటున్నారు. రవితేజకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం చిరంజీవి కూడా ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త తనని బాధించిందంటూ చెప్పుకొచ్చారు. ఆయనను వాల్తేయ వీరియా సెట్స్లో ఆఖరిసారి కలిశాను అంటూ ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని వ్యక్తం చేస్తానంటూ కూడా ఆ ట్వీట్లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరెవరు చేరుకుంటున్నారు, ప్రముఖులు ఎవరెవరు నివాళులు అర్పించడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎన్ని గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు? ప్రముఖులు ఎవరెవరు ఆయనకి సంతాపం వ్యక్తం చేయడం జరుగుతోంది? సచిన్, టాలీవుడ్ లో సెలబ్రిటీల ఇంట్లో విషాదం అనేది గత 4 రోజులుగా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. కోట శ్రీనివాసరావు అకాల మరణం తర్వాత బెంగళూరులో బి సరోజాదేవి కన్నుమూయటం జరిగింది. ఇప్పుడు టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నిన్న ఉదయం కూడా ఆయన చాలా హెల్దీగా వాకింగ్ చేశారు, బాగున్నారు. నిన్న రాత్రి ఆయన కన్నుమూశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన బేసిక్గా ఆయన ప్రొఫెషన్ రీత్యా ఆయన ఫార్మసిస్టు. ఎక్కువ ఆయన ఉద్యోగ రీత్యా నార్త్ ఇండియాలోనే ఎక్కువ కాలం గడిపారు. ఆ తర్వాత విజయవాడలో స్థిరపడిపోయారు. ఆయన స్వగ్రహ స్థలం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేటలో జన్మించారు. ఆయనకి 3 సంతానము, రవితేజ, భరత్, రఘు. సో వృత్తిరీత్యా నార్త్ ఇండియాలో ఉన్నందువలన పిల్లలకు కూడా ఎక్కువ హిందీ, అలాగే నార్త్ ఇండియా స్లాంగ్ కూడా బాగా అలవాటు పడిపోయింది. అలాగే రవితేజ కూడా తను అమితాబ్ బచ్చన్కి అభిమానిగా మారడానికి కూడా ముఖ్య కారణం
తను నార్త్ ఇండియాలో చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులు, వాతావరణం అని కూడా గతంలో చెప్పడం జరిగింది. సో రాజగోపాల్ రాజు అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కూడా రవితేజతో పాటు ఉంటూ కూడా ఎప్పుడు కూడా సెట్ కూడా చాలా అరుదుగా వచ్చేవాడు. అలాగే ఏ ఫంక్షన్స్ కూడా ఆయన పెద్ద పార్టిసిపేట్ చేసేవాడు కాదు. చాలా తక్కువ సార్లు, అతి కొద్ది సార్లు మాత్రమే ఆయన షూటింగ్ లొకేషన్స్ కి రావడం జరిగింది. చిరంజీవి ఇప్పుడు ట్వీట్ లో పేర్కొన్నట్టుగా వాల్తేరు వేరే సెట్ లో ఆఖరిసారిగా ఆయన కలిశాను అని పేర్కొనడం జరిగింది. అలాగే అతి కొద్ది సార్లు మాత్రమే ఆయన షూటింగ్ లొకేషన్స్ కి వచ్చేవారు. ఎక్కువ కాలం ఇంటి దగ్గరే కుటుంబంతో గడిపేవారు. అకాల మరణం తీవ్ర విషాదం అయితే నిలిపింది. రవితేజ నివాసం నుంచి మరికొద్దిసేపట్లోనే ఆయనకి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో చేస్తారని తెలుస్తుంది. ఎవరిని కూడా, మీడియాని కానీ ఎవరిని కూడా రావద్దు అని చెప్పినట్లుగా సమాచారం. ఆయన పిఆర్ టీం నుంచి అయితే మీడియాకి సమాచారం వచ్చింది. మరికొద్దిసేపట్లోనే 9 గంటలకి ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సో మీడియాని ఎవరిని కూడా రావద్దని చెప్పారు అని రవితేజ పిఆర్ టీం నుంచి మీడియాకి అయితే సమాచారం వచ్చింది. సెలబ్రిటీస్ కూడా అతి తక్కువ మంది, ఇప్పటికైతే ఎవరు వచ్చినట్లుగా లేదు, సమాచారం అయితే ఇవ్వటం లేదు. రవితేజ నివాసానికి ఎవరు చేరుకున్నారు అనేది అయితే ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా అతి కొద్ది మంది సన్నిహితులు నివాసానికి వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తారనేది మనకున్న సమాచారం. సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులంతా కూడా రవితేజ ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి నివాళులర్పించేందుకు చేరుకుంటున్నారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు నిన్న రాత్రి. మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు ఒక్కొక్కరుగా నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది నేరుగా ఇంటికి చేరుకుని నివాళులర్పించేందుకు మరికొంతమంది చేరుకుంటున్నారు. రవితేజ నివాసానికి రాజగోపాల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. హీరో చిరంజీవి రవితేజ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు చేరుకోవడం జరుగుతోంది. చేరుకొని ఆయనకు నివాళులర్పించేందుకు చేరుకుంటున్నారు. అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది. రవితేజకు ఈ సందర్భంలో ఆయనకు మనోధైర్యం చేకూరాలని ప్రతి ఒక్కరూ అక్కడ కోరుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా రవితేజ తండ్రితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎలా ఉండేవారు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండేది, ఆయన రవితేజలో ఎటువంటి ప్రేరణగా నిలిచారు, రవితేజకి ఏ స్థాయిలో సపోర్ట్గా వెళ్ళారు, కొడుకులు ఏ స్థాయికి చేరుకోవడానికి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చేవారు అనేది అందరూ గుర్తు చేసుకోవడం జరుగుతోంది. రవితేజ తండ్రి ఇక లేరు అనే వార్త తెలిసిన తర్వాత రవితేజ తండ్రికి నివాళులర్పించడానికి టాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని చాలా సందర్భాల్లో గుర్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఆ పెరిగిన వాతావరణం కావచ్చు, మూవీస్ పట్ల ఎలా అట్రాక్ట్ అయ్యారు రవితేజ అనే అంశం కావచ్చు, ఎటువంటి సపోర్ట్ ఉండింది, ఇవన్నీ చాలాసార్లు ఆయన తన ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చారు. రవితేజ ఈరోజు తన తండ్రి లేరు అనే వార్త ఆయన బాధించింది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు మనోధైర్యం చేకూరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.